హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా ఉండే ఫన్ గేమ్ చూపిస్తున్నానండి. ఇది చిన్న చిన్న పార్టీస్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, కిట్టి పార్టీస్కి కానీ, ఏ పార్టీస్కైనా సరే మనం చాలా సింపుల్గా ఎంతమంది అయినా సరే ఆడే గేము. ఇది 1 మినిట్ గేమ్ అనమాట. ఈ గేమ్ ఆడటానికి వస్తువులు ఎక్కువగా మనకు అవసరం లేదండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా చక్కగా మనం ఈ గేమ్ని ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. గేమ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక గేమ్లోకి వెళ్ళిపోదామా. ఈ గేము చాలా ఈజీగా ఆడుకోవచ్చండి. దీనికి కొన్ని రబ్బర్ బ్యాండ్లు కావాలి, అలాగే ఒక 6 స్పూనులు కావాలండి. ఒక 6 సరిపోతాయి. అలాగే డైస్ కావాలి. ఈ గేమ్ ఆడటం చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఈ గేమ్ని ఎంతమంది ప్లేయర్స్ అయినా సరే ఆడొచ్చండి. ఫస్ట్ ఒక ప్లేయర్ని పిలిచి ఆ స్పూన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక చేత్తో పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు డైస్ రోల్ చేయాలి. డైస్ రోల్ చేసి దానిలో ఎంతైనా పడనివ్వండి. అదేంటంటే ఓన్లీ ఒక రబ్బర్ బ్యాండ్ వేయడానికి అంతే. అంతేకాని అదేమీ మనకి కౌంట్ కాదనమాట. ఓన్లీ 6 మాత్రం పడినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. లేదు అంటే 1 to 5 నెంబర్స్లో ఎంత పడ్డా కూడా మనం రబ్బర్ బ్యాండ్ వేయాలి. 6 పడితే మాత్రం ఒక స్పూన్ తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళా డైస్ వేయాలి. రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసి ఆ స్పూన్స్కి వేయాలి. అట్లా డైస్ రోల్ చేస్తూ ఉండాలి. మనం ఎంత ఫాస్ట్గా డైస్ రోల్ చేస్తూ ఆ రబ్బర్ బ్యాండ్స్ వేస్తూ ఉంటామో 6 అయితే పడితే కనుక ఒక స్పూను మనం అక్కడ పెట్టుకున్న 6 ఉన్నాయి కదా, ఆ 6 స్పూన్స్లో 6 పడినప్పుడు ఒక స్పూన్ తీసుకొని పక్కన పెట్టాలి. లేదంటే రబ్బర్ బ్యాండ్స్ వేయాలన్నమాట. ఇది మనం ఎంత ఫాస్ట్గా డైస్ రోల్ చేసి రబ్బర్ బ్యాండ్ దానికి ఎంత ఫాస్ట్గా వేస్తామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాకపోతే మనకి 6లు ఎక్కువ పడినా కూడా ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ గేమ్లోకి వచ్చేసరికి. కాబట్టి మనకి ఇచ్చిన 1 మినిట్ టైం పెట్టుకుంటాం కదా మనం. ఈ 1 మినిట్ టైంలో ఎవరైతే ఎక్కువ రబ్బర్ బ్యాండ్లు పెడతారో లేదంటే ఎక్కువగా 6లు పడతాయో అదంతా మనకి డైస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట విన్నింగ్ పాయింట్ అనేది. చూసారు కదా, మళ్ళీ 6 పడింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత మళ్ళీ డైస్ రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మళ్ళీ డైస్ రోల్ చేయాలి. ఇలా మనం 1 మినిట్ టైం ఉంటుంది కదా, ఈ 1 మినిట్ టైంలో ఎన్ని అయితే మనం రబ్బర్ బ్యాండ్లు వేస్తామో, ఎన్ని స్పూన్లు అయితే పక్కన పెట్టగలుగుతామో దాని ప్రకారం మనకి ఉంటుంది గేము. ఇప్పుడు 1 మినిట్ అయిందండి. ఆ 1 మినిట్కి మనకి 3 స్పూన్లు పక్కన పెట్టాము. అలాగే రబ్బర్ బ్యాండ్లు ఎన్ని వచ్చినాయో కౌంట్ చేసుకుందాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మొత్తం 15 రబ్బర్ బ్యాండ్లు వచ్చినాయండి. ఈ 15 రబ్బర్ బ్యాండ్లకి ప్లస్ 15, 15, 15 అంటే ఒక్కొక్క స్పూన్కి కూడా 15 మార్కులు కలిపితే 3 స్పూన్లకి 45 మార్క్స్ ప్లస్ 15 కలిపి మొత్తం వీళ్ళకి 60 పాయింట్స్ వచ్చినాయన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గేమ్ ఆడాలి. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళే విన్నర్స్. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా గేము. ఈ గేమ్ని చిన్న చిన్న పార్టీస్కి ఏటికైనా సరే ఆడుకోవచ్చండి. చాలా సరదాగా ఉంటుంది. మీకు ఈ గేమ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.